గాయస్, ఈ వీడియోలో పక్కా ప్రూఫ్ అప్డేట్స్తో వచ్చేసాను అనమాట. సో BB8 అప్డేట్స్, అసలు ఆ ప్రొమో ఏంటి, ఏం జరిగింది, హౌస్లో ఏం జరుగుతుంది. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ మిస్ అయితే అది ఇంకా మీ ఇష్టం, దాన్ని నేనైతే ఏమన్నాను, స్కిప్ చేయకుండా చూసుకోండి, ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్తాను అనమాట. సో మనం వినండి, అసలు ఏం జరుగుతుంది, ఏంటి బిగ్ బాస్ హౌస్లో, ఆ సెట్లో ఏమైంది. సో ప్రొమో అయితే చూసేసారు కదా, ప్రొమో నేను కూడా చూశాను. సో దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ వినండి. ఈ వీడియోకి అయితే కనీసం ఒక 100 లైక్స్ అయితే పెట్టుకుంటున్నాం టార్గెట్. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మోర్ వీడియోస్ వస్తాయి కదా బిగ్ బాస్ రివ్యూస్వి. సో నా రివ్యూ బాగుంటేనే లైక్ చేయండి అబ్బా, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ఓకే, ప్రోమోలోకి వెళ్ళిపోతాం. ప్రోమో వచ్చేసి ఒక టాస్క్ ఇచ్చారన్నమాట, పట్టుకునే ఉండండి అని. సో ఆ టాస్క్ ఏంటంటే బ్రిక్స్ ఉంటాయి అన్నమాట, బ్రిక్స్, వాటికి తాడులు ఉంటాయి కట్టి, వీటి మీద ఉండాల్సింది నిఖిల్, నైనిక, శేఖర్ భాష, సో యష్మి గౌడ, వీళ్ళైతే ఉంటారు. ఆ తాడుల మీద కాళ్ళు కింద పెట్టినా పడినా అవుట్ అయిపోయినట్టు, అంటే ఆ గేమ్లో నుంచి ఇంకా అవుట్ అయిపోయినట్టు అనమాట వాళ్ళు. సో ఈ గేమ్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా నాకు లైవ్లో నేను చూసేసాను అనమాట. సో లైవ్ చూసి వచ్చి మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాను. సో కొంచెం వెయిట్ చేసి చూడండి వీడియో మొత్తాన్ని, అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు ఏం చెప్తున్నాను, ఏంటి, అసలు వాళ్ళు గేమ్ ఎట్లా ఆడుతున్నారు అనేది నేను చెప్పడానికి వచ్చాను అనమాట. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఓకే, ఆ ప్రొమోలో ఆ గేమ్లో నైనిక ఎవరు విన్ అవుతారు అనేది అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు. సో సీరియస్గా వినండి. నైనిక, నిఖిల్, వీళ్ళైతే టాస్క్ పర్ఫార్మెన్స్ అంటే బాగా చేస్తారనమాట. సో విన్నేది మట్టికి హై ఛాన్సెస్ అయితే నాకు తెలిసి యష్మి గౌడకు ఉండొచ్చు అనిపిస్తుంది. యష్మి గౌడ అయితే విన్ అయ్యేది దీంట్లో అయితే, ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడతారనమాట, బ్యాలెన్స్ చేసుకుంటారు. లేడీస్ అయినా సరే ఎంత బ్యాలెన్స్ చేసుకుంటారంటే ఆ తాళ్ళ మీద చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటారు, నైనిక కూడా. సో ఈ బీబీ హౌస్లో మనం టాస్క్లు ఎలా ఆడుతున్నాం ఏంటి అనే దాని మీదే ఉండిద్ది అనమాట. యాజ్ ఏ ఆడియన్స్గా మనం చూసేదానికైనా, మనం ఓటింగ్ చేసేదానికైనా, వాళ్ళ ఓట్లో గెలుచుకునేదానికైనా, సో దాన్ని బట్టి. అండ్ సోనియా ఏంటి స్వామి, అసలు ఎంతమందితో గొడవ పడుద్ది, అసలు ఈ గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టుంది హౌస్లోకి. మనకైతే ఈరోజు రావాల్సిన ఎపిసోడ్ రావాల్సినట్టు వస్తుంది నాకు తెలిసినంత వరకు. సోనియా నాగమణికంతో గొడవ పెట్టుకునిద్ది, శేఖర్ భాషతో గొడవ పెట్టుకునిద్ది, నిఖిల్తో గొడవ పెట్టుకునిద్ది, యష్మి గౌడ్తో గొడవ పెట్టుకునిద్ది, 4 కంటెస్టెంట్స్ అయితే గొడవ పెట్టుకునిద్ది సోనియా ఆకుల. సో చిన్న చిన్న వాటి కాడికి, అంటే ప్రొమోలో చూసినట్టు మనం ఆరెంజ్ కాడ శేఖర్ భాషతో గొడవ పెట్టుకుంటుంది. అక్కడ ఏముందని అసలు అర్థం కావట్లేదు. జస్ట్ వాళ్ళు అంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కదా, ఫన్ను హౌస్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా. అలా చేస్తున్న సమయంలో కూడా మీరు ఇట్లా చేయొద్దు, అట్లా చేస్తే ఆరెంజ్లు ఇంక ఉండవు, ఆడుకున్న దాంట్లోనే తీసేసుకోండి, అదే తినండి, డ్రైనేజ్ లేయండి, తొక్కేయండి, పాడేయండి, అట్లే అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సోనియా అయితే మటుకి. అసలు అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దానికాడ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది అనమాట సోనియాకి, శేఖర్ భాషకి. ప్రోమోలో కూడా చూస్తాం మనం ఆల్రెడీ, శేఖర్ భాష కూడా నేను తింటాను, నేను మనిషిని కాదా అది అయితే అంటాడనమాట. సో ప్రోమోలో చూసుకున్నట్టు నిఖిల్కి నాగమణికంటకి కూడా ఫుల్ ఆర్గ్యుమెంట్, ఆదిత్య ఓంకి నాగమణికంటకి. ఈ ఎపిసోడ్ అయితే మనకి ఎట్లయితే కావాలో అట్లయితే వచ్చింది అబ్బా, గొడవలతో కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంకా సాయంత్రం నామినేషన్స్ అట్లుంటాయి కానీ చూద్దాం. సో టాస్క్ కూడా జరిగేసింది ఆల్రెడీ, లైవ్లో చూసేసాను నేను. పట్టుకొని ఉండండి అనే బిగ్ టాస్క్ అనమాట. సో దాంట్లో కూడా పర్ఫామ్ బాగానే చేస్తారు. సో సోనీ ఆకుల కొంచెం ఓవర్ చేస్తుంది అన్నట్టే అనిపిస్తుంది నాకెందుకో. మరి అన్ని గొడవలు అయితే వచ్చిన రోజు అన్ని గొడవలు అవసరం లేదు కదా. సో గొడవలు పెట్టుకుంటే మనం హౌస్లో ఉంటామని ఒక మైండ్ థాట్లో వస్తున్నారు వీళ్ళైతే. సో అది అంత మాత్రానికి నిజం అవ్వదు. గొడవలు పెట్టుకోవడం వల్ల అయితే సర్వే అవ్వలేరు, ఎందుకంటే మెయిన్ టాస్క్లు ఆడడం కావాలి. సో నిఖిల్ కూడా టాస్క్లు అనేది బాగా ఆడుతున్నాడు, అంటే ఈరోజు కొంచెం చూశాను అనమాట. సో దానివల్ల చెప్తాను, నిఖిల్ బాగానే ఆడుతున్నాడు, నైనిక బాగానే ఆడుతుంది, యష్మి గౌడ, నాగమణికంట. సో వీళ్ళైతే మనకి ఒక టీమ్గా విడిపోతారు అనమాట. బేబక్క, కిరాక్, సీత, వీళ్ళైతే 5 మెంబర్స్, ఓకే సారీ 7 మెంబర్స్ ఇటు 7 మెంబర్స్ గేమ్ ఆడాలి. సో వీళ్ళైతే వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట, ఓకే ఎట్లా ఆడాలి అనేది చెప్తుంటారు 7 మెంబర్స్ కూర్చొని. దాంట్లో నాగమణికంట, కిరాక్, సీత, బేబక్క, సోనియా వీళ్ళైతే ఉంటారు. సో అక్కడ గేమ్ ఆడేది నైనిక, యష్మి గౌడ, నిఖిల్, శేఖర్ భాష. సో వీళ్ళైతే గేమ్ ఆడుతుంటారు అనమాట. సో ఆ గేమ్లో
కొన్ని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఒక అప్డేట్ కూడా ఉంది, అది చెప్తాను. ఆ అప్డేట్ ఏంటంటే విన్నర్స్ గెలిచిన తర్వాత ఒకరికి అంటే ముగ్గురు రావాలి విన్నర్స్‌గా. సో ఇద్దరే గెలుస్తారనమాట. సో దాంట్లో బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఇంకొకరిని ఎంచుకోండి మీరు, గెలిచినోడిని ఎంచుకోమంటాడనమాట బిగ్ బాస్. సో అప్పుడు వీళ్ళు వేరే వాళ్ళని ఒక ఆమెని ఎంచుకుంటారు. నేను చెప్పే పర్ఫెక్ట్ అప్డేటు. కావాలంటే చూసుకొని మీరు సాయంత్రం ఎపిసోడ్‌లో చూడండి, మీకే అర్థమైపోద్ది. సో గెలిచిన ఇద్దరైతే ఒక లేడీని, చెప్పేసాను లేడీయే, ఒక లేడీని అయితే ఎంచుకుంటారు. ఆమె కూడా థర్డ్ విన్నర్ అయిపోద్ది. ఆమె కూడా ఒక టాస్క్ జరిగిద్ది. సో అది కూడా నేను ఇంకో వీడియోలో అయితే అప్డేట్ చేస్తాననమాట. సో ఈ వీడియోని అయితే చూశారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ కూడా చేయండి, ఫుల్ వీడియోని అయితే చూడండి.